పక్కా స్క్రిప్టు దోపిడీ కిక్కు, మద్యంలో భారీగా దండుకునేందుకు సర్కారు పెద్దల ఎత్తుగడ, ఎక్సైజ్ శాఖకు మట్టి అంటకుండా ఏపీయూఐఏఎంఎల్ ద్వారా తతంగం, టీడీపీ నేతల లిక్కర్ సిండికేట్కు తలుపులు బార్లా, కన్సల్టెన్సీకి మద్యం విధానం రూపకల్పన బాధ్యత, చంద్రబాబు మార్కు నిబంధనలతో టెండర్ల ప్రక్రియ, అస్మదీయ కన్సల్టెన్సీకి ఎంపికయ్యేలా అర్హత నిబంధనలు, 100 కోట్ల టర్నోవర్ ఉండాలట, 13న టెండర్ నోటిఫికేషన్, 17లోగా బిడ్లు దాఖలు, 4 రోజులే గడువు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? ఆంతర్యం ఏముందిగా, 13న బిడ్ ఇస్తారు, 17న క్లోజ్, బిడ్ల దాఖలు 4 రోజులే గడువు. ఇది 13వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చి 17 కల్లా బిడ్లు దాఖలు చేయాలట, అంటే క్లోజ్ చేస్తారు ఒక 3 రోజుల్లోనే. దీని వెనక్కున్న ఆంతర్యం ఏంటి అని సాక్షి పేపర్ అడుగుతున్న. ఆంతర్యం ఏంటి అనేది ఇక ఆయనకు సంబంధించిన అస్మదీయులు, ఆయనకు సంబంధించిన బినామీలు, తెలుగుదేశం పార్టీ నాయకులను బాగు చేసే కార్యక్రమం ఈ మద్యం సిండికేట్. జే బ్రాండ్ ఉంది, ప్రజల యొక్క ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, మద్యంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్తూనే ఇక మీరు మళ్ళీ చేసేది ఆ కథకే వచ్చింది. మళ్ళీ మీరు జనాలకి నొప్పి తెలవకుండా సూది గుచ్చే కార్యక్రమం చేస్తారు. మద్యం అనే సూది జనాలకు నొప్పి తెలవకుండా, నొప్పి అంటే ఏం తెలవకుండా ఇది మద్యం అనే పాలసీని తీసుకొస్తున్నారు. ఈ మద్యం పాలసీ పేరుతోనే ఎక్కడా కూడా మట్టి అంటకుండా టీడీపీ నేతలు లిక్కర్ సిండికేట్ కన్సల్టెన్సీ పెట్టారట. ఎవరిని పెట్టాలి, ఎట్లా పెట్టాలి, దానికి అంటే ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎటుపోయింది, కన్సల్టెన్సీ అయింది. ఈ కన్సల్టెన్సీ ఎవరు, ఈ కన్సల్టెన్సీ సిఫార్సుల్ని క్యాబినెట్ ఎట్లా ఆమోదిస్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇంకోటి, ఆన్లైన్లో కాకుండా బిడ్ దాఖలకు స్వయంగా రావాలనడంలో మతలబ్ ఏంటి? మతలబ్ ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ నాయకుల సిండికేట్లకి మద్యం దుకాణాలు, మద్యం వ్యాపారం రాష్ట్రంలో కట్టబెట్టే ప్లాను. ఆన్లైన్లో లేదట, కాకుండా బిడ్ దాఖలకు స్వయంగా అంటే మాన్యువల్గా రావాలట. చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తాడు, నేను ఇసుక బుకింగ్ని ఆన్లైన్లో పెట్టినా, లేదా ఇంకోటి ఆన్లైన్లో పెట్టినా, రేషన్ షాపులు ఆన్లైన్ చేసిన, అసలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఆన్లైన్ సిస్టమ్ని తీసుకొచ్చింది సృష్టికర్తని నేను అంటాడు. మరి మద్యం ఇప్పుడు ఇవాళ మనం 2024లో ఉన్నాం, అన్ని వ్యవస్థలు ఆన్లైన్కి పోయినాయి. మరి ఈ మద్యం దానికి ఎందుకు ఆన్లైన్ పెట్టలేకపోతున్నారు? ఎందుకు ఆ ధైర్యం చేయట్లేదు? దాని వెనకున్న మతలబ్ ఏంటి? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు, ఆయన మనుషులకి ఈ మద్యం వ్యవహారం, మద్యం వ్యాపారం వాళ్ళ చేతిలో పోవాలంటే ఆన్లైన్ పెడితే అందరూ అప్లై చేస్తారు. ఆన్లైన్లోనే ఎలక్ట్రానిక్ లాటరీ తీశారనుకో, ఎవరికి వస్తుందో తెలియదు. మళ్ళీ అది కాకుండా ఆన్లైన్ పెట్టకుండా ఆఫ్లైన్ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి వచ్చే విధంగా నిబంధనలు మార్చుకొని 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ కావాలట. ఇవన్నీ ఈ నిబంధనలన్నీ ఏంటంటే ఆయనకు సంబంధించిన వ్యవస్థ, ఆయనకు సంబంధించిన మనుషులు రావడానికి ఆ నిబంధనలు షరతులు పెట్టి, ఆ షరతులకు అనుగుణంగా వచ్చిన బిడ్లను తీసుకొని ఆ బిడ్లని ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో తీసుకొని ఈ వ్యవహారం అంతా, ఈ తతంగం అంతా ఏంటంటే ఇది ఒక రకంగా పక్కా స్క్రిప్టు దోపిడీకి నాంది పలకటం అన్నట్టు అనేది సాక్షి పేపర్ చెబుతుంది. ఆన్లైన్ కాకుండా బిడ్ దాఖలు స్వయంగా రావాలనలో మతలబ్ ఏంటి? ఆ మరుసటి రోజే ప్రజెంటేషన్ ఎందుకు? ఇతర కన్సల్టెన్సీలు పోటీకి రాకుండా అడ్డుకునే కుట్ర కాదా? కుట్రనే. ఇతర కన్సల్టెన్సీలు ఎవరు రావద్దు, ఇతర కాంట్రాక్టర్లు ఎవరు రావద్దు, ఎవరు వేరే వాళ్ళు బిడ్ దాఖలు చేయొద్దు. ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రభుత్వం అనుకున్న వ్యక్తులే బిడ్ దాఖలు చేయాలి, వాళ్ళకే రావాలి ఈ సిండికేట్ వ్యాపారం. మొన్నటిదాకా మీరు జే బ్రాండ్ అన్నారు, ఇలా మీరు వ్యాపారం చేయడానికి ముందుకు వస్తున్నారు. మీరు దీంట్లో ప్రజల నెత్తిపైన మద్యం పేరుతోని ప్రజల నుంచి గుంజే ప్రయత్నం చేస్తున్నారు పైసలు అనేది స్పష్టంగా మనకి కనపడుతుంది. మొత్తానికి పక్కా స్క్రిప్టు దోపిడీకి కిక్కు. ఈ దోపిడీ కిక్కే, ఈ కిక్కు పేరుతోని ప్రజలకు తెలవకుండా, ప్రజలకు నొప్పి లేకుండా ప్రజల నెత్తిపైన పన్నులు వేసే కార్యక్రమం మద్యం పేరుతో చేస్తున్నాం. ప్రజల నుంచి బలవంతంగా గుంజుకునే కార్యక్రమం చేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారు పక్కా స్క్రిప్ట్ అట. మద్యంలో భారీగా దండుకునేందుకే సర్కారు పెద్దల ఎత్తుగడ. ఆ ఎత్తుగడ ఫలించింది. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ సిస్టమ్ పెట్టాలి, ఆఫ్లైన్ పెట్టారు, తక్కువ రోజులు పెట్టారు, 100 కోట్ల టర్నోవర్. ఈ నిబంధనలన్నీ ఏంటంటే వాళ్ళు కావాల్సిన వ్యక్తులకు రావడం కోసమే, ఎవరికి టైం ఇవ్వకుండా.